స్క్వాట్స్ చేసేటప్పుడు ఈ స్మాల్ మిస్టేక్స్ వల్ల మీ నీస్ అండ్ బ్యాక్ ఇంజురీ అయ్యే ఛాన్స్ ఉంది. కరెక్ట్ ఫామ్ ఏంటో ఈరోజు తెలుసుకుందాం. చాలా మంది స్క్వాట్ చేస్తున్నప్పుడు నీస్ లోపలికి పెట్టి చేస్తారు. అలా చేయడం వల్ల మీ నీస్ మీద అన్నెసరీ ప్రెషర్ పడుతుంది. నీస్ ఇంజురీ అయ్యే ఛాన్స్ ఉంది. సో స్క్వాట్ చేసేటప్పుడు మీ నీస్ ఎప్పుడు టోస్ డైరెక్షన్లో బయటికి పుష్ చేస్తూ ఉండాలి. ఇంకొంతమంది స్క్వాట్ చేస్తున్నప్పుడు వెయిట్ అంతా ముందుకు వేసి హిల్స్ని పైకి లేపుతారు. దీనివల్ల బ్యాలెన్స్ తప్పుతుంది. మీ హీల్స్ ఎప్పుడు గ్రౌండ్కి స్ట్రాంగ్గా స్టిక్ అయ్యి ఫ్లోర్ని పుష్ చేస్తూ బాడీని లిఫ్ట్ చేయాలి. అప్పుడే పవర్ జనరేట్ అవుతుంది. ఇంకొంతమంది స్క్వాట్ చేస్తున్నప్పుడు బ్యాక్ని కర్వ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల మీ బ్యాక్ మీద ప్రెషర్ పడుతుంది. లాంగ్ రన్లో బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో స్పైన్ ఎప్పుడు న్యూట్రల్గా ఉండాలి. చెస్ట్ని అప్గా ఉంచి స్ట్రైట్ లైన్లో ఉండేలా చూసుకోవాలి. ఇంకొంతమంది స్క్వాట్ సగం వరకే, అంటే నీల్స్ లెవెల్ వరకే దిగుతారు. అలా సగం స్క్వాట్ చేస్తే రిజల్ట్ కూడా సగమే వస్తుంది. సో ఫుల్ బెనిఫిట్ కావాలంటే మీ హిప్స్ నీస్ కన్నా కిందకి వెళ్ళేలా డీప్ స్క్వాట్ చేయాలి. స్క్వాట్ చేస్తున్నప్పుడు ఎక్కువ ముందుకు వంగడం వల్ల కూడా లోయర్ బ్యాక్ పెయిన్ వస్తుంది. బాడీని అప్రైట్ పోస్చర్లో ఉండేలా సెంటర్ ఆఫ్ గ్రావిటీని బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయాలి. గుర్తుంచుకోండి, ఎక్కువ స్క్వాట్స్ చేయడం కన్నా తక్కువ స్క్వాట్స్ని కరెక్ట్ ఫామ్లో చేస్తే రిజల్ట్ బెటర్గా ఉంటుంది.